మనకు కృపను కూడా నియమించాడట. ఆయనే లేఖనంలో చెప్పాడు. కృపను కూడా మనకు ఒక సైనికుడిలాగా అడ్డం పెట్టాడు. బలం ఒక సైనికుడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఏం స్పందించట్లా మీరు? అర్థమవుతుందా? ఒక సైనికుడు, మనకి ఒక అధికారికి సైనికుడు ఎలాగైతే ఎనీ టైం లైన్లో ఉంటాడో, నాకు నీళ్ళు అయిపోయినప్పుడల్లా నేను నీళ్లు తాగటానికి నీళ్ల కుండ ఎలా రెడీగా ఉందో, నీకు బలము తరిగిన ప్రతి వేళ నీలో మళ్ళా బలాన్ని నింపటానికి దేవుడు ఆ బలం ఇచ్చేటువంటి సాధనాన్ని, ఒక సాధనాన్ని ఎప్పుడు నీకు అటాచ్ చేసి ఉంచాడు. ఎప్పుడు బలం తరిగిపోతుందో నీలో, అప్పుడు దేవుని యొద్ద నుండి ఆ బలం నీకు సరఫరా అయ్యేటట్టు దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడంట. ఇది ఆశ్చర్యంగా లేదా మీకు? ఇంట్లో తినంగా బయటికి బయలుదేరేటప్పుడు క్యారియర్ నిండా ఫుడ్ పెట్టుకున్నట్టు మనకి ఇచ్చిన బలం ఇయ్యగా మళ్ళా మనకు అదనపు బలాన్ని ఎప్పుడు మనకు తోడుగా ఉంచాడట. ఇది నాకు చాలా వింత అనిపించింది, అందుకే మీతో చెబుతున్నా. ఆ వచనం చదివినప్పుడు నాకు ఇది చాలా వింత అనిపించింది. ఎంత శ్రద్ధ దేవా నీకు మా మీద. తల్లి బిడ్డకి రెడీ చేసి, అన్నీ రెడీ చేసి, వాడికి ఫుడ్ పెట్టి మళ్ళా క్యారియర్ ఇచ్చి పంపించినట్టు. స్కూల్లో కూడా తినరా అన్నట్టు మనకు దేవుడు అట్ట సిద్ధపరిచి పెట్టాడంట బలాన్ని. రెండవది కృప. కృపను కూడా మనకు నియమించాడు. ఈ కృప ఎనీ టైం మనల్ని పహారాగాస్తుంది, మన చుట్టూ ఆవరించి ఉంటుంది. భక్తులు పాట పాడారు, గుర్తుందా? కృప మీద ఎన్ని పాటల్లో, పాత పాటలు, కొత్త పాటలు. విడువదే నన్నెల్లప్పుడూ కృప, కృప విజయ పదమున నడిపించేనే కృప, కృప విస్తరించేనే నిన్ను తలంచినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. కృప విడవదంట. పాత భక్తులు పాడిన పాటల్లో కూడా క్షణమైనా నన్ను ఎడబాయక, క్షణమైనా నన్ను ఎడబాయక, గమ్యము చేర్చే నీ కృప, గమ్యము చేర్చే నీ కృప, కృప 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. దేవునికి మహిమ. అంతం వరకు నడిపించింది నీ కృప. క్షణం కూడా నన్ను ఎడబాయదయా. బలము నిన్ను ఎడబాయదట, కృప నిన్ను ఎడబాయదట. ఒక పక్క బలము, మరో పక్క కృప. ఇంతేనా నియమించాడు? ఇంకా ఏమైనా నియమించాడా? ఇప్పుడు బలం అంటే అప్పుడప్పుడు బలం తరిగిపోతూ ఉంటుంది, బలం అవసరం అయింది కాబట్టి బలం వెంట పెట్టాడంటే అర్థం ఉంది. నిజంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి, అర్థం అవుతుందా లేదా? అర్థమవుతుందా? నేను ఎగ్జాంపుల్స్ కూడా పోల్చి చెప్పా. అర్థం అయితే చేతులు ఎత్తు. నాకు డౌట్ వస్తుంది ఏమో మళ్ళీ మీరు అసలు చల్లబోట మామూలు లేదు, బయట క్లైమేట్, మైండ్లు మొద్దుబారు ఉంటాయి, మీకు ఎక్కుతుందో లేదని డౌట్ అన్నమాట. ఎక్కుతుంది కదా హృదయంలోకి? రైట్. మొట్టమొదటిది బలము ఒక పక్క మనకు సపోర్ట్గా నిలిపాడు, మరో పక్క కృపను మనకు నియమించాడట. దేవుని పిల్లలమైన మనకు అద్భుతమైన ఆస్తిగా లభించింది దేవుని కృప.
లోకస్తులను చూసి వాళ్ళలాగే నా బతుకు కూడా అయిపోయిద్దేమో అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు దొరకనిది నీకు దొరికినది దేవుని కృప. వాళ్ళకు వచ్చిన రోగమే నాకు కూడా వచ్చిందయ్యా, వాళ్ళు పోయినట్టే నేను పోతానేమో అన్న భయం నీకొద్దు. కరోనా సమయంలో మన కిరణ్కి కరోనా ప్రాబ్లం వచ్చి 2 ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి. పల్స్ 50కి పడిపోయింది. దాదాపు ఎన్ని రోజులు ఉన్నావు కిరణ్? 28 రోజులు విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు. నీ కళ్ళ ముందు ఎంతమంది చనిపోయి ఉంటారు? దాదాపు 100 నుంచి 120 మంది వరకు చనిపోయారంట. ఆయన పక్కన ఉన్న బెడ్ల మీద ఉన్నాడు. తేవటం, కాసేపు గిలగలదన్ను కూడా తీసుకొని పోవటం. ఒక రకంగా చెప్పాలంటే మృత్యులోయలోకి వెళ్ళొచ్చాడు. అయితే అక్కడ ఒక మంచి వైద్యుడు అండ్ ఆత్మీయుడు కూడా, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారని, ఆయనే కదా పేరు? అదే కదా, రైట్, సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుబ్రహ్మణ్యం. మంచి ఆత్మీయుడు అండ్ వైద్యుడు కూడా. అసలు ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్దంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్దండి. నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న ఎందుకన్నా అంత బయటపడతాడు అంటే, తన పక్కనున్న బెడ్ల మీద వాళ్ళు చనిపోతున్నారు కదా డాక్టర్ గారు, అందుకని భయపడుతున్నాడు. అంటే, అన్నా పక్క బెడ్ల మీద ఉన్న వాళ్ళకి లేనిది అన్నకున్నది కృప అన్నా అన్నాడు. కూర్చున్నాను. అన్నకున్నది కృప, దేవుని కృప ఉందన్నా అంటే. నేను అన్నాను, సూపర్ మాట అన్నావు నాయనా, ఈ మాట మా కిరణ్కి నువ్వే చెప్పు అన్నాను. నేను మా వాడికి నువ్వే చెప్పాయి, లేకపోతే మనిషి బతికేటట్లేడు, ఆ ఒక్క మాట అందించాయా అని చెప్పాను. నేను చేసి మాట్లాడాడు. తర్వాత నేను దాన్ని మళ్ళీ నొక్కి మాట్లాడాను. కిరణ్, కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదన్నాడు నా ప్రభు. వాళ్ళకు లేనిది నీకు దొరికినది కృప నాయన, కృప, అమితమైన కృప. వాళ్ళకు వచ్చిన బాధలే నాకు వచ్చినాయి, వాళ్ళలాగా నేను అవుతానేమో. వాళ్ళకు వచ్చిన జబ్బే నాకు వచ్చింది, వాళ్ళలాగా నేను అవుతానేమో. వాళ్ళకు వచ్చిన పరిస్థితే నాకు వచ్చింది, వాళ్ళలాగా నా బ్రతుకు మారిపోయిద్దేమో అని నీవు అనుకొనవద్దు. వాళ్లకు లేనిది నీకు దొరికినది కృప. ఎట్లా దొరికింది? పేదవాడికి పెన్నిది దొరికినట్టు దొరికింది కృప. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. ఫస్ట్ చరణం ఏందండి? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా అవి భూకంపాలే అయినా, వెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా. అవి అణగిపోనే, నీ కృపయే శాసించినా, అవి అణగిపోనే. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. బా ఓ 100లోనే కృపల మీద పాటలో. కృప పొందినోళ్ళు, కృప పొందనోళ్ళు 2 వర్గాలు ఉన్నారు ప్రజలు.
కృప పొందినోడు నీళ్లలో సముద్రం రెండుగా చీలితే ఆ చీలిన మధ్యలో గుండా కృప పొందినోడు వెళ్తే నీళ్ళు ఏం చేయలే. కృప పొందినోడు దిగితే ముంచి పెట్టింది. స్తోత్రం. వాడికి వీళ్ళకి తేడా అయింది? ఐగుప్తు రాజైన ఫరో సైన్యానికి ఇశ్రాయేలు సైన్యానికి తేడా అయింది. వీళ్ళకు కృప దొరికింది, వాళ్ళకు కృప దొరకలా. ఆ కృప ఏం చేసిందంటే జలరాశిని కూడా రెండుగా విభజించి వాళ్ళకు దారిచ్చింది కృప. ఆ కృప పొందిన ఐగుప్తీయులు నీళ్ళలో దిగినప్పుడు ఆ రెండు పాయలు తిరిగి కలుసుకొని వాళ్ళని జల సమాధి చేసింది. ఇప్పుడు చెప్పు, లోకస్తులకి నీకు తేడా ఏంటి? నువ్వు కృప పొందిన దానవు, కృప పొందిన వాడవు. ఏం పొందావు నువ్వు? చెప్పు, గట్టి చెప్పు. అది ఆస్తులు అంతస్తులు లేకపోయినా సరే కృప చాలు. దీని మీద అచ్చంగా ఈ ఒక్క మాట మీద 5 చరణాల పాట వచ్చింది. కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, బహుతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, బహుతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. స్తోత్రం. ఓకేనా? ఏమి నియమించాడు మనకి? ఫస్ట్ అంత బలహీనంగా చెబుతారు ఏందండి? కనీసం బలం అండి, ఆ పదం పేరు బలం అండి. బలంగా బలకండి. ఏం కలుగా నియమించాడు? ఎప్పుడెప్పుడు నియమించాడు? నీ బలహీన వేళ్లలో దేవుడు తన బలమును కలుగా. నీకు దగ్గరలో పెట్టాడా, దూరంగా పెట్టాడా బలాన్ని? చెప్పు గట్టిగా. నీకు సమీపంగా ఉందంతే. రెండోది ఏమి నియమించాడు నీకు? కృప. కృపగలుగా నియమించాడు. బలం అంటే అప్పుడప్పుడు అయిపోయిద్ది కాబట్టి ఎనికిడు మన వెంట ఉండాలి. కృప ఏమన్నా అయిపోయిద్దా? మరి కృప ఎందుకండి వెంట? దావీదు కూడా అన్నాడు, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట. ముందు నడుస్తుంది కృప, వెనక నడుస్తుంది, చుట్టూ ఆవరించింది కృప. ఎందుకు కృప? కృప కూడా తరిగిపోయిద్దా ఏంది మళ్ళీ మళ్ళీ నింపుకోవడానికి? మరి కృప ఎందుకంటే ఒకసారి దొరికితే చాలదు కృప. కృప కూడా రెగ్యులర్గా మనం వెంటబడి రావాల్సిందేనా? తప్పదు ప్రియులారా, తప్పదు. కృప కూడా నిత్యం అవసరమే మనకి. ఎందుకంటే ఈ జీవన యానంలో ఏది పొందాలన్నా ఆయన కృప కావాలి. ఏం కావాలి? నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించే. ఒక వ్యక్తి, ఒక భక్తుడు పరిచర్య పొందాలంటే కృప కావాలి. సేవలో రాణించాలంటే కృప కావాలి. ఆత్మల్ని గెలవాలంటే కృప కావాలి. సువార్త ప్రకటించి అది సక్సెస్ అవ్వాలంటే కృప కావాలి. సేవ నిర్విరామంగా చేయాలంటే కృప కావాలి. హెల్దీగా ఉండి దేవుని కోసం పరిగెత్తాలంటే కృప కావాలి. అలాగే మనం మొర్రపెట్టిన విజ్ఞాపనలన్నిటికీ జవాబులు రావాలంటే కృప. నిలవరమైన నివాసం నీకు కావాలంటే కృప. ఆకలి బాధ తప్పించుకోవడానికి నీకు అంత పట్టడి అన్నం దొరికేటువంటి ఉపాధి దొరకాలంటే, ఆ జాబ్ దొరకాలంటే ఏం కావాలి? పెద్దది చెప్పండి. పని చేసిన దగ్గర డబ్బులు రావాలంటే, అసలు చేయటానికి పని దొరకాలంటే, ఈ రెండు పొందడానికి ముందు శక్తి కావాలంటే కృప కావాలి. ఆరోగ్యం లేకపోతే నువ్వు పని చేయలేవు, పని చేస్తే పైసలు రావు. ఇప్పుడు కృప అవసరత లేనిది ఎక్కడో చెప్పు నాకు. బయటికి పోయిన పిల్లలు క్షేమంగా ఇంటికి చేరాలంటే ఏం కావాలి? బయటికి పోయిన హస్బెండ్ ఏ బెండ్లు పోకుండా క్షేమంగా ఇంటికి రావాలంటే కృప కావాలి, లేకపోతే కుదరదు. ఇప్పుడు చెప్పండి, కృప లేనిది ఎక్కడా? కృప అవసరత లేనిది ఎక్కడా?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలైన సంగతి చెబుతా. ఒక రోజు నీకు స్టార్ట్ అయిందంటే, తెల్లవారుజామున ఒక రోజు స్టార్ట్ అయిందంటే, ఆ రోజు మళ్ళీ ముగిసేటప్పటికి మధ్యలో నీకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియక కొన్ని జరుగుతాయి. వీటన్నిటిని మళ్ళీ క్షమాపణ అడుక్కోవడానికి ఎవరిని ఆశ్రయిస్తావు? కృపనే. అయ్యా, ఈ రోజంతట్లో ఎప్పుడు నైట్ పడక మీదకు పోబోయేటప్పుడు మోకాళ్ళు వేసి, ప్రభువా దిన ఆరంభం నుంచి ఇప్పుడు ముగింపబడింది నాయనా, ఈ రోజంతట్లో నోరు జారానో, కాలు జారానో, కన్ను జారానో, చేయి జారానో, ఎక్కడ ఏం తేడా పడ్డానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు. కృప అనకపోతే క్షమాపణ లేదు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కృపను వేడుకుంటేనే. గుర్రముల నరులందలి బలము నారదించడు, గుర్రముల నరులందలి బలము నారదించడు, కృపను వేడు వారిలో సంతసించు వాడని, కృపను వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. డిసైడ్ చేసేసాడు, నియమించాడంట. ఎప్పుడు తరుగైతే అప్పుడు పో కృప, పో నింపు అని. ఒక పక్క బలాన్ని పెట్టాడు, ఒక పక్క కృపను పెట్టాడు. మనకు నియమించాడంటండి. ఎప్పుడైతే యేసు నా ప్రభు, నేను యేసుతో నడవాలి, యేసుతో బతకాలి, యేసు నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే కోరావో ఇవన్నీ నీకు వచ్చేసినాయి.